అనగనగనగా హలో అందరికీ, మీరు ఎప్పుడైనా ఏనుగు పక్షిలా ఎగరడం చూసారా? ఒకసారి ఒక ఏనుగుకు రెక్కలు వచ్చాయి. ఆ ఏనుగు ఎగరడం వల్ల ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథ వినండి. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో గజరాజు అనే ఏనుగు ఉండేది. గజరాజు చాలా బలమైన వాడు, తెలివైన వాడు. కానీ అతనికి ఒక కోరిక ఉండేది. నేను పక్షిలా ఎగిరితే ఎంత బాగుండేది అని. అతనికి ఎగరడం అంటే ఒక అద్భుతమైన కళ. ఒకరోజు గజరాజు అడవిలో నడుస్తూ ఒక మాంత్రికుడిని కలిశాడు. ఆ మాంత్రికుడు చాలా శక్తివంతుడు. గజరాజు తన కోరికను మాంత్రికుడికి చెప్పాడు. నేను ఎగరగలిగితే నా జీవితంలో సంతోషం కలుగుతుంది. దయచేసి నాకు రెక్కలు ఇవ్వండి. మాంత్రికుడు కొంచెం ఆలోచించి గజరాజుకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. రెక్కలు నీకు ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ వాటి వెనుక బాధలు కూడా ఉంటాయి. నువ్వు నిజంగా రెక్కలు కావాలనుకుంటే నేను నీ కోరికను నెరవేర్చగలను. గజరాజు ఆలోచించకుండా అంగీకరించాడు. మాంత్రికుడు తన మంత్రాలతో గజరాజుకు పెద్ద రెక్కలు ఇచ్చాడు. రెక్కలతో గజరాజు గాల్లోకి ఎగిరాడు. అతను పర్వతాలను, నదులను, అడవులపై నుంచి చూసి ఆనందపడ్డాడు. ఇది నా జీవితంలో అత్యంత సంతోషకరమైన క్షణం అని గజరాజు అనుకున్నాడు. కానీ కొద్ది రోజుల్లోనే గజరాజు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఒకరోజు గజరాజు ఎగురుతూ ఒక పెద్ద పర్వతం మీదకు వెళ్ళాడు. అక్కడ అతను ఒక పెద్ద పక్షి గూటిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గూటిలో పక్షి పిల్లలు ఉన్నాయి. గజరాజు వాటిని దగ్గరగా చూడాలని రెక్కలతో గూటి దగ్గరకు వెళ్ళాడు. అయితే ఆ గూటి తల్లి పక్షి ఒక పెద్ద గద్ద. గజరాజును శత్రువుగా భావించింది. అది గజరాజుపై దాడి చేయడం ప్రారంభించింది. గద్ద గజరాజు రెక్కలను గట్టిగా కొరికింది. దాంతో గజరాజు గాల్లోనే తన సమతుల్యత కోల్పోయి కింద పడిపోయాడు. గజరాజు ఒక పెద్ద చెట్టు మీద పడిపోయి గాయపడ్డాడు. అతని రెక్కలు చాలా నొప్పి కలిగించాయి. అతను ఆలోచించాడు, ఈ రెక్కల వల్లనే నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అని. నేను పక్షిలా ఎగరగలిగినా నా శరీరం దీనికి తగినది కాదు అని. రెక్కలతో గజరాజు భిన్నంగా కనిపించేవాడు. మిగతా ఏనుగులు అతనిని చూసి నవ్వేవి. ఏనుగులు ఎగరడం కాదు, నడవడం కోసం పుట్టాయి అని అవి చెప్పేవి. ఒకరోజు గజరాజు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ అతని రెక్కలు పెద్దవిగా ఉండటంతో అతను తన స్నేహితుల మధ్యలో నిలబడలేకపోయాడు. అతని రెక్కలు మిగతా జంతువులను ఇబ్బంది పెట్టాయి. అంతేకాక అతను ఎగరడం వల్ల తన కుటుంబానికి దూరమయ్యాడు. అతను ఎప్పుడూ గాల్లో ఉండేవాడు, కానీ తన కుటుంబం అడవిలో ఉండేది. అతనికి ఒంటరితనం అనిపించింది. ఈ రెక్కల వల్లనే నేను నా కుటుంబాన్ని కోల్పోతున్నాను అని గజరాజు బాధపడ్డాడు. ఒకరోజు గజరాజు మళ్ళీ మాంత్రికుడిని కలిశాడు. అతను తన బాధను వ్యక్తం చేస్తూ చెప్పాడు, ఈ రెక్కలు నాకు ఆనందం ఇవ్వలేదు అని నా జీవితాన్ని కష్టతరంగా మార్చాయి. దయచేసి నా రెక్కలు తీసేయండి. నేను నా సహజ స్వభావంతోనే సంతోషంగా ఉంటాను అని. మాంత్రికుడు నవ్వుతూ చెప్పాడు, ఇది నీకు ఒక పాఠం. మనం ఎవరం, మన స్వభావం ఏమిటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నువ్వు ఈ పాఠం నేర్చుకున్నావు. మాంత్రికుడు గజరాజు రెక్కలను తీసేశాడు. ఆ రోజు నుంచి గజరాజు తన సహజ స్వభావంతో జీవిస్తూ తన కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా గడిపాడు. ఇప్పుడు మీరే చెప్పండి, మీకు రెక్కలు ఉంటే మీరేమి చేసేవారు? కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు మా కథలు నచ్చాయా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్తో మరిన్ని మంచి కథలు మీకు అందించగలుగుతాం. బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. తద్వారా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే అందుతుంది.